మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పిల్లలు మనల్ని చూసి అన్ని నేర్చుకుంటారు. అర్థమైందా? మన పిల్లలు బూతులు మాట్లాడుతున్నారంటే ఎక్కడి నుంచి వచ్చిన బూతులు? చుట్టూతా ఎవడో ఒక శనిగాడు ఉన్నాడు. ఆడు తాత కావచ్చు, నాన్న కావచ్చు శనిగాడు, లేకపోతే అమ్మమ్మ కావచ్చు శనిగత్తే, అత్త కావచ్చు, మామయ్య కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. వాడి నోటి వెంట నిత్యం ఆ దరిద్రం వస్తా ఉందనుకోండి, కంపు, ఈ పసిబిడ్డ అలా చెవేసేస్తాడు. ఎందుకంటే వాడికి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంది. ఏ రిక్వైర్మెంట్ ఉంది? పదాలు కావాలి. మా అమ్మ నాన్న ఏదో మాట్లాడుకుంటున్నారు, మనకి అది రావట్లేదు అనుకుంటాడు చిన్నప్పటి నుంచి వాడు. అందుకే వాడు ట్రై చేస్తుంటే నోరు తిరగదు. మనకేమది మనకు కొంచెం సంతోషంగా ఉంటుంది, సంబరంగా ఉంటుంది ఆ భాష కదా. ఆ నోరు తిరక్క ట్రై చేస్తున్నాడు. అది ఒక్కో భాష ట్రై చేస్తూ అమ్మంటాడు, భూమ్ అంటాడు, అవ్వ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, మొత్తం మీద నాలుగు తిప్పడానికి మడత ఎడుతుంటాడు. ఈ మడత పెట్టే క్రమంలో ఈ దరిద్రం అంతా వినేసి మొదలు పెడతాడు. చిన్నప్పుడు ముద్దుగా బూతులు తిడుతుంటే బాగుండొచ్చు మీకు, కానీ పెరిగి పెద్దయ్యాక ఆ బూతు మీ మీద ప్రయోగించినప్పుడు మీరు వినలేరు. తల్లిని కొడుకు తిడుతుంటే బాగుంటుందో చూడడానికి?